భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పినపాక నియోజకవర్గంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం భద్రాచలం టూర్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, అటు జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికీ జిల్లాకు చెందినటువంటి మంత్రులు సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంతో అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి తొలుత బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి చేరుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. సారబాగ్ హెలిప్యాడ్కి చేరుకొని రోడ్డు మార్గంలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి చేరుకొని రాములవారిని దర్శించుకుని ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ లో గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో జిల్లాలో 3000 ఇల్లు మంజూరుకు గాను గృహ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇరిగేషన్ అధికారులతో చర్చిస్తారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం భద్రాచలం ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. అనంతరం ఆయన తిరిగి సారబాగ్ హెలిప్యాడ్కి చేరుకొని మలుగురులో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టినటువంటి ప్రజా దీవెన సభకై హాజరవుతారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం మలుగురు పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. జిల్లా కలెక్టర్ ప్రియాంకాల ఆ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు అయితే పరీక్షించారు. పోలీసు శాఖ ఇప్పటికే సీఎం కార్యక్రమానికి వచ్చే వారికి పలు ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టినట్టు తెలుస్తుంది. పోలీసులు చూపిన పార్కింగ్ వాహనాలు నిలపాలని, ఆ పోలీసులకు సహకరించాలని వారు కోరుతున్నారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అయితే సీఎం పర్యటనలో ఆయన భద్రాచలంను ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్నటువంటి సమకాలీన సమస్యలపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, భద్రాచలం రాములవారికి ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై ఎటువంటి ప్రకటన చేస్తారు అనేది మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత భద్రాచలం సమస్యల వలయంతో కొట్టుమిటాడుతుంది అని చెప్పొచ్చు. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే భద్రాచలం సహా 5 మండలాలు కనుమరుగయ్యే పరిస్థితి లేకపోలేదు. అంతేకాకుండా ప్రతి ఏడాది కూడా వచ్చే వరదల భద్రాచలం పట్టణం మునిగిపోతుంది. పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు, గ్రామాలు వరదల సమయంలో మునిగిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ సమస్యలు తీర్చే వైపుగా అడుగులు వేయకపోవడం గమనార్హం. ఇది గత తెలుగుదేశం పార్టీ హయాంలో తుమ్మల నాగేశ్వరరావు చొరవతో భద్రాచలం వద్ద కరకట్టును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి భద్రాచలం నీట మునగకుండా కొంతమేర కరకట్ట కాపాడుతూ వస్తుంది. భద్రాచలంలో ఉన్నటువంటి కరకట్ట భద్రాచలం వరదాయనిగా పిలుస్తారు. కానీ కొనవరం రోడ్లో ఉన్నటువంటి అసంపూర్తయినటువంటి నిలిపేసిన కరకట్ట పనుల వలన అటువైపు నుంచి గోదావరిలోనికి పట్టణంలోకి చేరి పట్టణం సగం వరకు మునిగే ప్రమాదం ఉంది. శివారు ప్రాంతాల్లో అయిన సుభాష్ నగర్, కొత్త కాలనీ, రాజ్పేట తదితర ప్రాంతాలు కరకట్ట వద్ద ఏర్పాటు చేసినటువంటి స్లూజులుగా సరిగా పనిచేయకపోవడంతో పట్టణంలోకి భారీగా నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. పోలవరం పూర్తి అయితే పరిస్థితి ఏంటని గోదావరి ఉగ్రరూపం దాస్తే కొన్నేళ్లుగా గోదావరి ముప్పుకు గురవుతున్నటువంటి వరద బాధితుల కోసం ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పని ప్రతిపక్ష పార్టీలు ప్రజల హానిగా గొంతెత్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొన్నటువంటి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు తీర్చే దిశగా ఆయన చొరవ తీసుకుంటారని స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారని ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. భద్రాచలం సీఎం పర్యటనలో ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఏం హామీలు ఇస్తారు, భద్రాచలం నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యలపై ఎలా స్పందిస్తారు, సమస్యల సాధనకై ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఎటువంటి ప్రకటన చేస్తారు అన్నది ఎదురు చూడాల్సింది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మనుగూరు సీఎం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.